500 కోట్లతో తెరకెక్కిన కల్కిని చూసే పాన్ వరల్డ్ షేక్ అవుతోంది. టాలీవుడ్ జెండా మరోసారి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర బలంగా ఎగురుతోంది. అదే 1000 కోట్లతో రాజమౌళి తెరకెక్కించే చిత్రం అంటే ఇప్పుడు పాన్ ఇండియా షేక్ అయినట్లే అప్పుడు పాన్ వరల్డ్ షేక్ కాకుండా ఉంటుందా? ఆగస్టు వచ్చేస్తోంది. అందులోనూ ఆగస్టు 9 కూడా తొందరలోనే ఉంది. అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ కూడా మొదలైంది. ఇంతకీ ఆగస్టు 9 ఏంటి అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కు బాగా తెలుసు. ఆ రోజు సూపర్ స్టార్ బర్త్డే. అందుకే రాజమౌళి బర్త్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందుకు తగ్గట్లే దర్శక ధీరుడు రెడీ అవుతున్నాడు. సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించబోయే యాక్షన్ అడ్వెంచర్ మూవీలో విలన్ గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ ని ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో మహేష్ బాబు బర్త్డే కు సినిమాను ఘనంగా ప్రారంభించి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి. ఈ చిత్రంలో కల్కి హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.